సర్వం సిద్ధంగా ఉంది. గ్రేటర్లో వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ లో నిమజ్జనానికి అంత సిద్ధంగా చేసిన పరిస్థితి అధికారులు. 9 రోజులు నవరాత్రి పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరడానికి హైదరాబాద్ యంత్రాంగం మొత్తం హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి, హైడ్రా అన్ని శాఖల సమన్వయంతో, పోలీసుల సమన్వయంతో, అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు మాత్రం పూర్తయినట్టుగా మనం పూర్తి చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతున్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. 330 కిలోమీటర్ల శోభయాత్ర కొనసాగే అవకాశం ఉన్నది. దీనికి ఒక 50,000 విగ్రహాలు ఇప్పటికే చాలా గత కొద్ది రోజులుగా 9 రోజుల నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథుడు ఇప్పటికే ఈ రోజు కూడా చాలా ఎత్తున నిమజ్జనం అవుతున్న పరిస్థితి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ కావచ్చు, నెక్లెస్ రోడ్ ఏరియాల్లో ఇప్పటికే ఒక 11 క్రేన్లను ట్యాంక్ బండ్ చుట్టూరా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఒక 20 చెరువుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తీర్చిదిద్దిన పరిస్థితి, ఏర్పాట్లను సెట్ చేసిన పరిస్థితి. 72 కృత్రిమ చెరువులను, కొలన్లను కూడా ఏర్పాటు చేశారు. అలానే ఒక 134 క్రేన్లను ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 134 క్రేన్లను ఏర్పాటు చేశారు. అందులో 259 మొబైల్ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. అలానే ఒక 9 బోట్లని, ట్యాంక్ బండ్ లో విషయానికి వస్తే మాత్రం 9 బోట్లలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలాగా 9 బోట్లు తిరుగుతూనే ఉంటాయి ట్యాంక్ బండ్ లో. దానికి సంబంధించి అలానే ఒక 200 మంది గజ ఈతగాళ్లను కూడా ఏర్పాట్లు, అక్కడ గజ ఈతగాళ్లను 200 మందిని సిద్ధంగా ఉంచిన పరిస్థితి. అలానే ఒక 14,486 14 అంటే దగ్గర ఒక 15,000 మంది శానిటేషన్ సిబ్బందిని, స్వచ్ఛత ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలాగా వాళ్ళు 3 షిఫ్ట్లుగా వాళ్ళని జిహెచ్ఎంసి ఏర్పాటు చేయడం జరిగింది. 3 షిఫ్ట్లుగా వాళ్ళని శానిటేషన్ సిబ్బందిని ఎప్పటికప్పుడు శుభ్రత ఉండేలాగా, స్వచ్ఛత కోసం 3 షిఫ్ట్లుగా విభజించి 24/7 లా పనిచేసేలాగా వాళ్ళని షిఫ్ట్ వైజ్ గా కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు జిహెచ్ఎంసి సిబ్బంది, జిహెచ్ఎంసి కమిషనర్. దీనికి సంబంధించి అలానే ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57,000 పైన విద్యుత్ లైట్లను ఎక్కడ చూసిన హైదరాబాద్ మొత్తం జిగేల్ మనలాగా విద్యుత్ కాంతులతో వెదజల్లేలాగా ఒక 57,000 విద్యుత్ లైట్లతోటి తీర్చిదిద్ది అలంకరించిన పరిస్థితి. మొత్తానికి హైదరాబాద్ మాత్రం సర్వం సిద్ధమైంది గణేష్ నిమజ్జనానికి. నవరాత్రి పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనం కావడానికి సంబంధించిన ఏర్పాట్లను మొత్తం ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిగా సర్వం సిద్ధం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాము. దీనికోసం ప్రత్యేకంగా 30,000 మంది పోలీసులను కూడా బందోబస్తుగా 30,000 మంది పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ రూట్ మళ్లింపు కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ కోసం కూడా ఎన్టీఆర్ గార్డెన్ కావచ్చు, బీఆర్కే భవన్ కావచ్చు, బుద్ధ భవన్ వెనుక కావచ్చు, అలానే మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ దగ్గర మింట్ కాంపౌండ్ కావచ్చు, తదితర ఏరియాల్లో పార్కింగ్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దీనికోసం వినాయకులు నిమజ్జనం ఏదైతే విగ్రహాలు నిమజ్జన తరలింపు వచ్చే దారులలో రోడ్లను కూడా వాళ్ళు ఇప్పటికే తగిన చర్యలు, రోడ్లను కూడా చక్కదిద్దుతూ కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే మనకు తెలుపుతున్నారు. దానికి సంబంధిత ఏర్పాట్లను మొత్తం అన్ని శాఖల అధికారులు, ఎవరైతే వాటర్ బోర్డ్స్ కావచ్చు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, హైడ్రాకు సంబంధించిన వైద్యం, విద్య, ప్రతి ఒక్క శాఖలన్నీ సమన్వయంతో వాళ్ళ సిబ్బందితోటి ఎప్పటికప్పుడు అలర్ట్, 24 గంటలు 24/7 అలర్ట్ గా ఉండేలాగా మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన ఏర్పాట్లను మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ మనం భారీ క్రేన్ ట్యాంక్ బండ్ చుట్టూ ఒక 11 క్రేన్లను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి మాత్రం 4వ నెంబర్ దగ్గర బాహుబలి క్రేన్ ఏర్పాటు చేశారు. ప్రతిసారి లాగానే ఈ బాహుబలి క్రేన్ 4వ నెంబర్ నుంచే ఖైరతాబాద్ బడా గణేష్ రేపు మధ్యాహ్నం 1 గంటల లోపు నిమజ్జనం అవుతుందనే అవకాశం ఉంది. దానికి సంబంధించి రూట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే పోలీసులు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లను, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి తరలింపు రూట్ ను మొత్తం క్లియర్, ఆ రూట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేసిన పరిస్థితి. ఆ క్రేన్ బాహుబలి క్రేన్ నెంబర్ 4 దగ్గర రేపు ఖైరతాబాద్ గణేశుడు ప్రతిసారి లాగానే ఈసారి కూడా నిమజ్జనం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు మాత్రం సర్వం సిద్ధం చేసినట్లుగా మాత్రం కనబడుతున్నది. చూసుకోవచ్చు, అన్ని ఏర్పాట్లు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం అన్ని సమన్వయంతో ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసిన పరిస్థితి.